గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాట కమిటీ హెచ్చరిక జారీ చేసింది. ఒక 14 రోజుల లోపల ఎప్పుడైనా సరే సమ్మె నోటీస్ ఇచ్చేస్తామని కూడా ఓపెన్గా ఒక బహిరంగ హెచ్చరిక లాగానే మనం భావించాలి. 17నేమో ఒక బహిరంగ సభ, అఖిలపక్ష సంఘాలతో నిరాహార దీక్ష, 20న విశాఖపట్నం కృష్ణా గ్రౌండ్స్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలే విసిరింది. అంటే చాలా తేలిగ్గా ఈ సమస్యను అడ్రస్ చేయొచ్చునని భావించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది కొంచెం ముచ్చెమటలు పట్టించే వ్యవహారమే. ఎప్పటికప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం ద్వారా కేంద్రం విశాఖ ఉక్కుకు సంబంధించిన ఆంధ్రుల హక్కుని పరిహసించే విధంగా వ్యవహరిస్తుండటం చాలామందిని కలిచివేసింది. ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉండటం, ఆర్డ్ కార్డుల వ్యవహారం, 8500 మందికి ఉపాధికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకపోవటం, అడ్డగోలుగా అమ్మేయాలని ఒక నిర్ణయం తీసుకోవటం, వీటన్నిటి మీద నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన గళం విప్పారు. ఒక పక్క ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఈ విషయంలో హెచ్చరించారు కూడా. తను స్వయంగా వెళ్ళి విజ్ఞాపన పత్రం అందజేసి ప్రైవేటీకరణ తగదు అని తమ స్టాండు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. బీజేపీతో చెలిమి మైత్రి ఉన్నప్పటికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ బీజేపీతో ఉన్న చెలిమి కారణంగా గాజువాకలో ఖచ్చితంగా సాధిస్తుంది అనుకున్న డివిజన్స్ని జనసేన కొన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. తన స్టాండ్ ఆయన క్లియర్ చేశారు. అలాగే అన్న చిరంజీవి కూడా, పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కూడా నిన్నటికి నిన్న ప్రకటన చేసి సంఘీభావం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి, ఉద్యోగులకి సంఘీభావం ప్రకటించారు. ఇన్ని మలుపులు ఒక్క రోజులో తిరుగుతున్నాయి. చిరంజీవి ప్రకటన వెలువడిన వెంటనే ఈరోజు ఉక్కు పరిరక్షణ కమిటీ కూడా సమ్మె నోటీస్ జారీ చేస్తామని యాజమాన్యానికి హెచ్చరిక పంపించింది. ఇదే అంశానికి సంబంధించిన స్ట్రైట్ టాక్లో ఈరోజు మనతో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్, అలాగే కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన స్పోక్స్ పర్సన్, ఇంకా పూడి తిరుపతిరావు గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, కిషోర్ గౌడ్ టీఆర్ఎస్ నాయకులు, శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ విజయవాడ నుంచి శ్యామ్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ముందస్తుగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ హెచ్చరిక కూడా ఇచ్చేసింది. సమ్మె నోటీస్ ఇచ్చేస్తాం ఎప్పుడైనా ఒక 2 వారాల వ్యవధిలో అని. అంటే ఈ లోపల తన నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోకపోతే ఈ పరిస్థితుల్లో జనసేన స్టాండ్ ఎలా ఉండబోతోంది? వాస్తవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటిమెంట్తో కూడుకున్నది. ఎంతోమంది అప్పట్లో త్యాగాలను చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద పరిశ్రమ. సరే, ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుని దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలని ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకుందో, దాంతోపాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని కూడా అదే బాటలో పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం, మిగతా పరిశ్రమలతో సమానంగా మా విశాఖ ఉక్కుని పోల్చకండి, ఇది ఎంతోమంది త్యాగదనంతో పుట్టింది, దీనికి నష్టాల్లో వస్తుందనేది కాకుండా దీనికి ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో క్యాపిటల్ మైన్స్ని కేటాయించడం, లేకపోతే ఆ నిర్వాసితులకి అప్పటి నుంచి ఇప్పటికే కూడా న్యాయం జరగలేదు, నిర్వాసితులకు న్యాయం జరగాలి, అదేవిధంగా ఉద్యోగులకి భద్రత ఏ విధంగా కల్పిస్తారు, ఇటువంటి అనేక సమస్యల మీద ఆయన కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడడం మనందరికీ తెలిసిందే. ఇది ఒక విధమైనటువంటి రాజ్యాంగబద్ధ పోరాటం మేము చేస్తున్నాం. ఈ చేసే విధానంలో మనం గతంలో కూడా అనేక ఉద్యమాలు చేసాం, ఇప్పుడు కూడా ఉద్యమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. దాంతోపాటు దీన్ని ప్రధానంగా ఈ సమస్యని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ని కేంద్రం పెద్దల దగ్గర నివేదించి తీసుకెళ్లవలసిన బాధ్యత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందండి, ప్రధాన బాధ్యత. ఎందుకంటే ఈ రోజున వారికి గళవిప్పడానికి పార్లమెంట్లో 22 మంది ఎంపీలు ఉన్నారు, అదే రాజ్యసభలో 6 అక్కడ ఎంపీలు ఉన్నారు. వీరందరూ కూడా అక్కడ గళం ఎత్తి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ని అక్కడ చెప్పి దానికి ఆల్టర్నేటివ్స్ ఏది విధంగా అయితే ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోగలమో ఆల్టర్నేటివ్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పి చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. అది అక్కడ చేయకుండా, మా ప్రశ్న ఏంటంటే అక్కడ చేయకుండా ఇక్కడికి వచ్చి పాదయాత్రలో ధర్నాలు రాస్తారోకులు చేస్తే ఎంతవరకు కేంద్ర ప్రభుత్వానికి నొప్పి కలుగుతుంది? ఎందుకంటే రాస్తారోకులు ధర్నాల వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప దీని మీద నిరసన తెలియజేయడం క్లారిటీ ఉంది. కానీ ఈరోజు మీరు బీజేపీని కేంద్ర ప్రభుత్వానికి మీ నాయకుడు వెళ్ళి విజ్ఞాపన పత్రం సమర్పించడం వరకు ఓకే, బీజేపీని రాష్ట్ర స్థాయిలో మీరేమన్నా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా బీజేపీ మీద? రాష్ట్ర బీజేపీ
కార్యవర్గం కూడా వారు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ని అక్కడ చూపించి వారు కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకం అని చెప్పేసిన భావన వారు కూడా చెప్పారు. అంటే మనం ఒత్తిడి తేవక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, ముందు పార్టీల కంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ అంతా అన్ని పార్టీలు తీసుకెళ్తున్నాయి. బట్ సెంటిమెంట్ తీసుకెళ్ళి చెప్పడం వేరు, అక్కడికి వెళ్ళి ఢిల్లీ వేదికగా పోరాడడం వేరు. ఢిల్లీ వేదికగా పోరాడడానికి వారికి కొంత ఎంపీలు ఉన్నారు. గతంలో అనేక సందర్భాల్లో వారు మీకు ఎందుకంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ ఎంపీలందరూ ఒకమ్మడిగా వెళ్ళి ఒక లెటర్ మీద సంతకం పెట్టి అతను విడుదల చేయడానికి ఒక నివేదిక ఇచ్చారు అప్పట్లో. మరి విశాఖ ఉక్కు విషయంలో ఎందుకు ఇక్కడి నుంచి కదలట్లేదు? మొత్తం అందరూ ఒకమ్మడిగా అక్కడికి వెళ్ళి ఎందుకు మనకు చెప్పట్లేదు? కేవలం ఇక్కడ వైజాగ్లో కూర్చున్నటువంటి ధర్నాల్లో పాదయాత్రలు చేస్తే ఎంతవరకు సమంజసం? నేను అంటే నిరసన తెలియజేయడం తప్పలేదు, నిరసన తెలియజేస్తారు. ఇప్పుడు కంటిన్యూస్ నిరసన 14 రోజులు 15 రోజులు బట్టి చేస్తున్నారు. ఈ నిరసన తెలియజేసే ఈ భావాన్ని, ఈ ఉద్వేగాన్ని, లేకపోతే ఈ ఆవేదనని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి చెప్పడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. నిన్న కాక మన జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసి ఆల్టర్నేటివ్స్ కూడా చూపించారు. దాంట్లో ఏం పెట్టారండి, మీరు అవకాశం ఇస్తే, మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీస్ని, ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు మీ దగ్గర తీసుకొస్తారని చెప్పన్నారు. దానికంటే ముందు అది చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలను కూర్చోబెట్టాలి, ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ఏంటి సమస్య వచ్చింది, సమస్యకు పరిష్కారం ఆయన మెన్షన్ చేశారండి. ఒక్కసారి మనం రాష్ట్ర చిరంజీవి వన్ మినిట్ ఇక్కడ ముందుగా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడి, ప్రజా సంఘాలతో మాట్లాడి, ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడి అప్పుడు వీరందరినీ అఖిలపక్షంగా తీసుకెళ్లి కేంద్ర దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది తప్ప ఇక్కడ ఏమి చేయకుండా కేవలం లెటర్లో మీరు అపాయింట్మెంట్ ఇస్తే తీసుకొస్తా ఉన్నది ఎంతవరకు సమంజసం? అంటే కేవలం ఇక్కడ గాల్లో కత్తిలూపుతున్నారు తప్ప ఢిల్లీ వెళ్ళి ఈ సమస్యని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భావోద్వేగాన్ని అక్కడ చెప్పడం వల్ల విఫలమయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే మా ఉద్దేశం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ శ్యాంప్రసాద్ గారు విజయవాడ నుంచి జాయిన్ అయ్యారు. శ్యాంప్రసాద్ గారు చెప్పండి, అంటే నిన్నటికి నిన్న మెగాస్టార్ ఒక ప్రకటన చేశారు, సంఘీభావం ప్రకటించారు. విశాఖ ఉక్కు కార్మికులకి, ఉద్యోగులకి దీన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని సహించేది లేదు. ఆనాడు విశాఖ ఉక్కు కోసం చేసిన నినాదాలు ఇప్పటికీ తనకి వినపడుతూ ఉన్నాయి, గంటల మాదిరి వినపడుతున్నాయని కూడా ఆయన చాలా భావోద్వేగాన్ని ఆయన వ్యక్తం చేశారు, సంఘీభావాన్ని ప్రకటించారు. ఈరోజు మెగాస్టార్ అంటే ఒక ఫోర్స్, ఆ ఫోర్స్ వెనకాల మీరు సైన్యం. ఈ సైన్యం అంతా కూడా పూర్తిగా చిరంజీవి వెంబడి నడవటానికి సిద్ధంగా ఉన్నారా? 200% అండి. రాష్ట్రంలో ఎక్కడైనా ఆందోళన, న్యాయపరమైన ఆందోళన జరిగినప్పుడు అది న్యాయంగా ఉన్నాయి అనుకుంటే మొట్టమొదటిగా స్పందించేది మా ఆరాధ్య దైవం చిరంజీవి గారే. అది దాంట్లో ప్రభుత్వాలకిను పార్టీలకి అతీతంగా ఆయన స్పందిస్తారు. గతంలో కూడా ఏమి స్పందించినా, ఏ రకమైన అంశాల మీద స్పందించినా సరే అది న్యాయపరంగానే ఉన్నాయి. అదే మాదిరిగా ఈరోజు కూడా మరి ఆనాడు విశాఖ ఉక్కు కర్మాగారం ఎంత కష్టతరమై మనం సాధించుకున్నామో, ఎంతమంది ప్రాణత్యాగాలు బలయ్యి మనం సాధించుకున్నామో ఆయన గుర్తు చేసుకుని మరి ఈరోజు మరి విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ సమితి చేస్తున్న ఉద్యమానికి నేను బాసుడుగా ఉంటానని చెప్పడం మాకు అభిమానులుగా మేమందరం చాలా ఆనందపడుతున్నాం. ఆయన మాటకి మేము ఎప్పుడు అభిమానులు అందరూ ఆయన వెన్నంటే ఉంటామని చెప్పేసి, అదేవిధంగా ఆయన ఎటువంటి పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులందరూ మరి అది ఆ ఉక్కు కర్మాగార పరిరక్షణ సమితి చేస్తున్నటువంటి ఏ ఉద్యమానికైనా అభిమానులు కూడా మద్దతుగా. అంటే ఆల్రెడీ ఉక్కు పరిరక్షణ కమిటీ ఒక కార్యాచరణ ప్రకటించింది. శ్యాంప్రసాద్ గారు 17వ తారీఖు నిరాహార దీక్ష, అలాగే 20వ తారీఖు కృష్ణా గ్రౌండ్స్, వైజాగ్ కృష్ణా గ్రౌండ్స్లో బహిరంగ సభ. ఈ మరి సంఘీభావంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు సంఘంగా ఏర్పడి అక్కడికి వెళ్ళి వారి సంఘీభావంగా మీకు కూడా ఏమన్నా కాదండి. ఇంకా మా అభిమానులతో ఆయన కూడా సంప్రదించింది, మా అభిమానులతో కూడా ఆయన పర్సనల్గా సంప్రదించింది ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఆయన ఓపెన్గా ఆయన అభిప్రాయం మటుకు తెలియజేశారు. మరి మాతో కూడా సంప్రదించి మేము ఎలాగా కార్యాచరణలో మేము ముందుండాలని చెప్పేసి అని తెలియజేస్తే దాని ప్రకారంగా మేమందరం మద్దతు తెలుపుతామని చెప్పేసి దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం. రైట్ శ్యాంప్రసాద్ గారు, మళ్ళీ మరి జనసేన పార్టీ విషయానికి వస్తే ఇందాడ మన కుసంపూడి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి శ్యాంప్రసాద్ గారు. అదే జనసేన పార్టీ విషయానికి వస్తే మరి నేను మాట్లాడుతున్నానండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. జనసేన పార్టీ విషయానికి వస్తే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అనే అంశం మీద మొట్టమొదటి గలం విప్పింది మా జనసేనాని, మా పవన్ కళ్యాణ్ గారే. మరి ఆ రోజు ఈ పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున అందరికంటే, అన్ని పార్టీల కంటే ముందుగానే
మరి రిప్రజెంటేషన్ అమిత్ షా గారికి ఇవ్వటం వాస్తవం కాదా? మీకు తెలవట్లేదా? మరి అది వైసీపీ, మరి ఈనాడు వైసీపీ మరి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల గురించి ఆడుతున్న నాటకమే తప్పించి వాళ్ళంతటా వాళ్ళు ఈ కర్మాగారం గురించి ఒక నిబద్ధత కలిగిన బాధ్యతగా వాళ్ళు వ్యవహరించట్లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఏదో ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు రాజకీయం చేయటం తప్పించి మరి ఢిల్లీ లెవెల్లో వాళ్ళకి 22 మంది ఎంపీలు ఉండి ఢిల్లీ లెవెల్లో పోరాటాలు చేయకుండా మరి గల్లీ లెవెల్లో పోరాటాలు చేస్తున్నారంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసమే చేస్తున్నారని చెప్పేసి మేము వైసీపీని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే మాదిరిగా మరి ఎన్నో ఇది మరి కష్టాలు పడి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన వారు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? మరి గతంలో మరి ఆవిడ అంది నిర్మలా సీతారామన్ గారు, మేము వైసీపీ ప్రభుత్వం మరి అంగీకారం లేకుండా మేమేమీ చేయట్లేదని చెప్పేసి మరి దానికి కూడా మరి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? రైట్. శ్యాంప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గర కోసం కిషోర్ గౌడ్ గారు, టీఆర్ఎస్ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. కిషోర్ గౌడ్ గారు చెప్పండి, మీ నాయకుడు కేటీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చే పక్షంలో వెళ్ళి విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావంగా, విశాఖ ఉక్కు పోరాటానికి సంఘీభావంగా తాను కూడా నిలబడతాను, ఈరోజు విశాఖ ఉక్కుని తరలించుకెళ్ళిపోతున్నారు లేదా ప్రైవేటైజ్ చేయబోతున్నారు, రేపొద్దున ఇదే దుస్థితి తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు దాపురించవచ్చు, కాబట్టి దీన్ని తెలుగు ప్రజలుగా సంఘటితంగా ఎదుర్కొందామని ఆయన ఒక అభిప్రాయాన్ని ఆయన నిన్న ప్రకటించారు. అంటే తెలుగు ప్రజలు సమైక్యంగానే ఉన్నారని ఒక సిగ్నల్ పంపించారు. టీఆర్ఎస్ ఏ రకంగా కేటీఆర్కి బాసటగా నిలబడి ముందుకు వస్తుంది ఈ విషయంలో? డెఫినెట్లీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు పార్టీ నిర్ణయం అండి అది. ఒకటి ఏ సమయంలో ఎట్లా కార్యాచరణ చేయాలన్నది కూడా మా కేసీఆర్ ప్రెసిడెంట్ గారిని అడిగి తీసుకొని ముందు పోతుంది. కానీ ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఆఫ్టర్ విభజన తర్వాత, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినాక తర్వాత, బైఫర్కేట్ అయినాక తర్వాత ఒక 2 అడ్మినిస్ట్రేషన్ గా, అక్కడొక అడ్మినిస్ట్రేషన్ ఇక్కడొక అడ్మినిస్ట్రేషన్ గా మారిందే తప్పితే ప్రజల్లో ఎప్పుడు కూడా విభజన రాలేదండి. మనోభావాలు కానీ మంచి చెడు కానీ అందరూ కూడా కలిసే ఉన్నారు మొదటి నుంచి కూడా. ఎప్పుడు కూడా విడదీసి మాట్లాడే పరిస్థితి ఎప్పుడు లేదు. టీఆర్ఎస్ పార్టీది కూడా మా తరఫు నుంచి కూడా ఆంధ్ర ప్రజానీకం ఎప్పుడు మంచిగా ఉండాలని స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు కూడా ఆ టైంలో కూడా పార్లమెంట్లో కూడా మా వాయిస్ ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్కి స్టాండ్ ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఉక్కు కార్మికులు అంటే చాలా పెద్ద సంస్థ, కొన్ని వేల కుటుంబ ఎంప్లాయ్మెంట్ ఉన్న సంస్థ, ఇంకా దాని తరువు కొన్ని లక్షల కుటుంబాలు దానిపైన డిపెండ్ అయి ఉన్నది. తర్వాత ఆంధ్రుల హక్కు అనేది ఇంత ఉద్యమం తర్వాత వచ్చిన ఆంధ్రుల హక్కు ఉక్కు కార్మిక అది ఫ్యాక్టరీ అదండి. దానికి తగ్గట్టు దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగువాడి ప్రజానికం మీద ఉన్నదని నేను అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొత్తం ప్రైవేటైజ్ చేస్తా అన్న ఉద్దేశంతో విచ్చడి విరిగితనంతో ఏది పడితే అది, ఎట్లా పడితే అది అమ్మి పారేసాలే, దీంట్లో ఏ మాత్రం కూడా ప్రజలకు సంబంధించినవి కూడా ఉండకుండా, మాకు ఎటువంటి భాగ్యస్థానం లేదు, మా ప్రజలకు కూడా ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు అనే విధంగా మొత్తం ఆ ఫ్యాక్టరీస్ని అమ్మేసి ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనేది తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఇంకోటి ఏంటంటే, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందండి, ఈ ఆంధ్రలో నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, మన ఢిల్లీలో కూడా చూశారు కదా మీరు, అక్కడ నార్త్ ఇండియా మొత్తం ఒక్కటైంది రైతు సమస్యల మీద, యాక్ట్ మీద అపోజ్ చేస్తూ కొట్లాడినప్పుడు. ఇక్కడ సౌత్ లో అట్లాంటి ఉద్యమం రాలేదు ఇంతమటి. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే, తెలంగాణ నుంచే మొదలు కాబోతున్నది. బీజేపీ గవర్నమెంట్ కు గట్టి దినాలు రాబోతున్నాయి. ఎందుకంటే నార్త్ లో అయిపోయింది, ఇప్పుడు సౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. 100% టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ మా మొత్తం మద్దతు. ఆంధ్రల హక్కు, తెలంగాణ ఉక్కు అనే మాటకి, ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ముందుకు వస్తాము. అందరం కలిసి ఉద్యమించినప్పుడే ఇట్లాంటి అన్ని సంస్థలన్నీ కాపాడుకోగలుగుతామండి. లేకపోతే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సంస్థని అమ్మేసే ప్రయత్నం
ఈ బీజేపీ పార్టీ చేస్తుందండి. నేను ఈ సందర్భంగా ఆంధ్ర ప్రజానీకానికి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మనం వాయిస్ ఎత్తకపోతే మనం ఎప్పుడు కూడా మనం చేయలేదు ఏంటంటే మొత్తం అన్ని సంస్థలను అమ్మేసే ప్రయత్నం బీజేపీ స్టార్ట్ చేసేసింది. డిస్ఇన్వెస్ట్మెంట్ అన్ని సెక్టర్స్లలో చేయబోతుంది. సో వీ హ్యావ్ టు రియాక్ట్ నౌ ఆర్ నెవర్. రైట్ రైట్ కిషోర్ గౌడ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్పీ స్పోక్స్ పర్సన్. రాజీవ్ గాంధీ గారు, ఈరోజు చూశారు కదా, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు కూడా సీఎండీకి అందజేసింది. బహుశా 2 వారాల్లో సమ్మెకు దిగుతామని కూడా, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని కూడా హెచ్చరించింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని అడ్రస్ చేయడానికి ముందుకెళ్ళబోతోంది? అస్దేవన్ గారు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్టీల్ ప్లాంట్ గురించి వస్తే, ఖచ్చితంగా ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి జేఏసీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి 100కు 100% మా పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. ఈ రోజు మీరు చూస్తే రాజకీయ పార్టీలుగా, రాజకీయ ప్రతినిధులుగా ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఖచ్చితంగా ఉద్యమ విషయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, రాజకీయంగా ఈ ఉద్యమాన్ని ఏదో పునాదులుగా చేసుకుని ఎదగాలని ఆలోచనటువంటి ఏ రాజకీయ పార్టీలకైనా ఉంటే మాత్రం ఆ రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నాయకులు ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడటానికి కూర్చోలేదు. ఖచ్చితంగా నేను పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినప్పటికీ దానికంటే ముందుగా నేను విశాఖపట్నం వాసిని. మా తాత, మా తండ్రి, మా తరతరాలు కూడా విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే మా తాతలు కూడా ఈ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి ఉద్యమంలో పాల్గొన్నారని మా తండ్రి వారు, అటువంటి వారు చెప్తే నాకు తెలిసింది తప్ప నేనైతే ఎప్పుడు చూడలే. బట్ ఒక తల్లి ఉగ్గు పాలు తాగి ఏ విధంగా పసిపిల్లలు పెరుగుతారో అదే విధంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం ఆ వయసు నుంచి కూడా చరిత్ర రూపంలో తెలుసుకుని పెరిగినటువంటి యువతరం మాది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా ప్రభుత్వంగా, మా పార్టీగా మేము ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి, మేము ఇప్పటి వరకు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేమేం చేసాం అనేటువంటిది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఇందాక కూసంపోటి శ్రీనివాస్ గారు మేము ఢిల్లీలో మాట్లాడలేదనో, ఢిల్లీలో కలవలేదని అన్నారు. బహుశా మరి ఆయనకి తెలియకపోతే చూసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతమంది పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తారో తెలుసుకుంటే సరిపోతుంది. మా తాలూకా విశాఖపట్నం ఎంపీ, అరకు ఎంపీ, అనకాపల్లి ఎంపీ, మా మిథున్ రెడ్డి గారు, మా విజయసాయి రెడ్డి గారు, ఇలా వీరందరూ కూడా ప్రశ్నలు లేవనెత్తిన వారే. అంతేకాకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, స్టీల్ యూనియన్ మినిస్టర్ గారు కానీ, హోంమంత్రి గారిని కానీ మేమందరం కలిసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చిన వాళ్ళమే. ఇది తప్పు, ఇది ముమ్మాటికి అవ్వదని చెప్పిన వాళ్ళమే. ఈ ప్రకటన వచ్చిన ఫిబ్రవరి 6వ తారీఖునే ముఖ్యమంత్రి గారు కరాఖండిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం జరిగింది. ఇకపోతే శ్రీనివాస్ గారు అన్నటువంటి మాట ఏంటంటే, ముందు ఇక్కడ అఖిల పక్షాలతో మాట్లాడాలి కదా అని అన్నారు. వాస్తవంగా ఏంటంటే, జనసేన పార్టీకి ట్రేడ్ యూనియన్ విభాగం ఇంకా నిర్మాణం కాలేదు కాబట్టి వారికి బహుశా ఆహ్వానం అందలేదేమో, నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ హోదాలో విశాఖపట్నం వచ్చి దాదాపు 18 యూనియన్ల యొక్క ప్రతినిధులతో సుమారు గంట పైగా చర్చించారు. అది సిపిఐ కానీ, సిపిఎం కానీ, హెచ్ఎంఎస్ కానీ, బిఎంఎస్ కానీ, లేదు అంటే టీఎన్టీయూసీ కానీ, వైఎస్ఆర్ టీయూసీ కానీ, లేదు ఐఎన్టీయూసీ కానీ, ఇలా చూసుకుంటే దాదాపు స్టీల్ ప్లాంట్ 18 కార్మిక సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా దాదాపు సుమారు గంట పైన చర్చించి వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనకు మా మద్దతు ఒప్పుకోవడం కూడా జరిగింది. ఏం అడిగారంటే, వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమానికి మద్దతు కావాలి, అదే విధంగా దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్నారు. ఖచ్చితంగా చేసి పంపుతాం. రేపు వచ్చేటటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే స్టీల్ ప్లాంట్ నిర్ణయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవి చేస్తూ మా నాయకులు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో ఉన్నారో, విశాఖపట్నం అన్ని నియోజకవర్గాలు కలుపుతూ ఒకే రోజు దాదాపు 25 కిలోమీటర్లు ఒక నిరసన పోరాట యాత్ర కొన్ని వేల మందితో, దాదాపు 1,00,000 మంది ఓవరాల్ గా విశాఖపట్నం ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఒక్కో నియోజకవర్గంలో మినిమం 15,000 నుంచి 20,000 మంది, అంటే దాదాపు 1,00,000 మంది పైగా ఆ ఒక్కరోజే పార్టిసిపేట్ చేసి 25,000-30,000 మందితో స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మీటింగ్ పెట్టి ప్రజల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజలతో పాటు కలిసి భరోసానిస్తూ వాళ్ళకి తోడుగా నిలిచినటువంటి పార్టీ మాది. ఇకపోతే మొన్న జరిగినటువంటి బంద్ కూడా సర్వసాధారణంగా ఏదైనా ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా బంధులకి సహకరించవు. కానీ ఇది స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది. వాస్తవానికి చెప్పాలంటే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పుట్టింది. చరిత్రలు, భావోద్వేగాలు, భవిష్యత్తులు, జీవితాలు, ప్రాణ త్యాగాలు. కాబట్టి దీనికి సంపూర్ణంగా మా మద్దతు స్వయంగా రవాణా శాఖ ముందుకొచ్చి
మా రవాణా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక్కడ 2 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి వాసుదేవన్ గారు. అది ఏంటంటే అసలు మా ప్రభుత్వం స్టాండ్ ఏంటన్నది కూడా ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీకు వారి ద్వారా చెప్తా ఉన్నా, గతంలో ఇదే విశాఖపట్నం, అదే కోరమానపాలెం ప్రాంతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జింక్ అనేటువంటి సంస్థ 6,000 మంది ఉద్యోగస్తులతో ఉంటే ఇదే కారణాలు చూపించారు. లాసుల్లో ఉందని చెప్పి ఆ జింక్ని తీసుకెళ్లి వేదాంతకు అమ్మేశారు. వేదాంతలో ఉన్న 6,000 మంది ఉద్యోగులు రోడ్డుని పడి ఈరోజు వేదాంత కాదు, జింకు కాదు, బంకు కాదు, ఏమీ లేకుండా ఆ రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు అదే కార్మిక నగర ప్రాంతంలో BHPV అనేటువంటి ఒక సంస్థ నష్టాల బాటలో ఉంటే దాన్ని తీసుకొచ్చి BHEL లో మేము విలీనం చేసి ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ భద్రత ప్రభుత్వ ఆధీనంలోనే పెట్టడం జరిగింది. ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి కార్పొరేషన్ అయినటువంటి APSRTCని తీసుకొచ్చే ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేసి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగ భద్రత భరోసాను కల్పించిన మేము ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామనంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. రైట్. అంటే రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ఒక ప్రశ్న, రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, చెప్పండి వాసుదేవన్ గారు. ఆల్రెడీ సెంటర్ హాస్ మేడ్ అప్ ఇట్స్ మైండ్ టు డిస్ఇన్వెస్ట్ 100%. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు ప్రతిఘటించాల్సిన రీతిలో ప్రతిఘటించట్లేదనేది బలంగా వినపొస్తున్న వాదన. అంటే 22 మంది వెళ్ళి రిప్రజెంటేషన్, అక్కడ రిప్రజెంటేషన్లు ఇచ్చి రావడం సరేనండి, గ్రౌండ్ లెవెల్లో మీరు జస్ట్ అక్కడేమో రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి వస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో మాత్రం మీ స్వరాన్ని చాలా తీవ్రంగా పెంచుతున్నారు. ఎందుకు ఈ ప్యారిటీ, ఎందుకు ఎక్కడో పారదర్శకత లోపించింది మీకు, పారదర్శకత లోపించింది మీకు అనేది ప్రతిపక్షాలు చేస్తున్నారు. నేను చెప్తాను సార్ వాసుదేవన్ గారు, పారదర్శకత మా ప్రయత్నంలో కాదు, చూసేటటువంటి రాజకీయ ఆశ కొద్దీ చూసేటటువంటి కోణాల్లో చూస్తే ఖచ్చితంగా పారదర్శకత కనబడదు. అది రాజకీయ కోణంలో ఆలోచించే వ్యక్తులకి. ఈ రోజు మీరు చూస్తే విశాఖపట్నం ఉద్యమం, స్టీల్ ప్లాంట్ ఉద్యమం మొదలైన నాడు నుండి, అంటే దాదాపు ఒక 4 రోజుల పైపు నుండి కూడా స్టిల్ ఈ రోజు కూడా మా తాలూకా శాసనసభ్యులు, మా తాలూకా పార్లమెంట్ సభ్యులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర మీరు చూస్తే ఓ శిబిరం కంటిన్యూస్ గా రన్ అవుతుంది. రోజు మేము వెళ్ళడం, కూర్చోవడం, మాట్లాడడం, మా మద్దతును తెలియజేయడం, వాళ్ళు చేసే ప్రతి దాంట్లోని కూడా మేము ఇన్వాల్వ్ అవ్వటం, మా తాలూకా కార్యక్రమాలు. Day 1 ఒక అద్భుతమైనటువంటి బైక్ ర్యాలీ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుండి గాంధీ బొమ్మ విశాఖ GVM సెంటర్ వరకు జరిగితే Day 1 మేము పార్టిసిపేట్ చేసాం సార్. నాకు అర్థం కాదు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గాజువాక నియోజకవర్గంలో పోటీ చేశారు వాసుదేవన్ గారు, గెలిచినా ఓడినా 2 వారాలకు ఒకసారి గాజువాక ఖచ్చితంగా వస్తానని చెప్పినటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక కర్మాగారం ఎంత ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఎంతలా రోడ్ల మీద ఉన్నారు అంటే దాదాపు 1 రోజులు గడుస్తున్నా బయట పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు గాజువాక, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫీల్డ్ లో రాలేదు, అది ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఏదో మీరు ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. రాజీవ్ గాంధీ మీ ప్రశ్నకు సమాధానం రెడీగా ఉన్నారు. నా ప్రశ్న పూర్తవనండి, తర్వాత అందరూ రెడీగా ఉంటారు, తప్పులేదు. ఆయన నా ప్రశ్న ఇంకా పూర్తవలే. 2 విషయాలు. ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, ఇది ఒక విశాఖపట్నం విషయంలో తీసుకున్నటువంటి స్టాండ్ కాదు, టోటల్ దేశవ్యాప్తంగా తీసుకున్న స్టాండు, డిస్ఇన్వెస్ట్మెంట్స్ లో స్టాండు, కాబట్టి దీనికి మద్దతు అని చెప్పి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి 2 నాలుకల ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నాడు. ఆయన రాజకీయాలు మానేసి ప్రజల్లోకి రావాలి ముందు. మొన్న మద్దిలపాలెం కానీ విశాఖపట్నం జరిగిన బంద్లో కూడా ఎక్కడ జనసేన పార్టీ వారు పాల్గొనలేదు. కేవలం రాజకీయాలకు టీవీ చర్చల్లో కూర్చుని స్టీల్ ప్లాంట్ అని మాట్లాడుతున్నారు తప్ప వాస్తవ ఫీల్డ్ లోని లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కి ఓపెన్ గానే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఎవరు రాజకీయాలు మాట్లాడొద్దు, మనకు రాజకీయాలు వద్దు, మనకు స్టీల్ ప్లాంట్ వద్దు, రమ్మనండి పవన్ కళ్యాణ్ గారిని. ఈ రోజు చిరంజీవి గారు పెట్టినటువంటి ఇలాంటి ట్వీట్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి పెట్టలేదు? పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నేను వ్యతిరేకం అన్నటువంటి మాట ఒక్క ట్వీట్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టమనండి, అప్పుడు మేము ఆయన చిత్తశుద్ధిని శంకించడం మానేస్తాం. అంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారిలో చిత్తశుద్ధి లేదు అని ఖచ్చితంగా నేను అంటాను, డౌట్ ఏం లేదు. ఇప్పుడు చెప్పమనండి శ్రీనివాస్ గారిని. మీరు రాజకీయాలు మాట్లాడను అంటూనే రాజకీయాలు చాలా చక్కగా మాట్లాడుతూ మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా ఢిల్లీ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. మాకు ఎలా ఉంటుందంటే, రాజీవ్ గాంధీ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను ఏం మాట్లాడాలి. మొట్టమొదటిసారిగా ఢిల్లీ వెళ్ళింది, దాన్ని రాజ్యాంగబద్ధంగా పోరాడింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ని కేంద్ర పెద్దలకు తెలియజేసింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే. ఆ తర్వాత కూడా మీరు వీడియో చూడలేదనుకుంటా, నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడేది ఇది వాస్తవం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో ఉన్నటువంటి అన్నింటి మీద డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకుంది, కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కు విషయం మాత్రం దానిలో కలపొద్దు, ఇది ఎంతోమంది త్యాగదులతో పోరాడిందని చెప్పిన మాట మరి వాస్తవం కదా. మీకు మళ్ళీ మేము రాజకీయ లబ్ధి గురించి ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను రోడ్డు మీద లాగి ధర్నాలో రాస్తారోకాలు చేసి ఏదో స్వార్థం గురించి చేసే పార్టీ జనసేన పార్టీ కాదు. జనసేన పార్టీ చిత్తశుద్ధి ఏంటన్నది మొట్టమొదటిసారిగా ఢిల్లీ వెళ్ళినప్పుడే మేము నిర్ణయించుకున్నాం. అంతే తప్ప ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? గతంలో మన రాజీవ్ గాంధీ మీకు తెలుసా
లేదో సమైక్యాంధ్ర ఉద్యమాలు చూసాం, ప్రత్యేక హోదా ఉద్యమాలు చూసాం, అనేక రకాల ఉద్యమాలు చేసి ఇక్కడ మన చర్నాకోలతో మనం కొట్టుకుని మన ప్రజలను కొడితే లాభం ఏంటి? మనం కొట్టవలసిన ఢిల్లీలో మాట్లాడాలి మన స్వరం. అది చేయకుండా ఈరోజు మీరు ఇందాక మాట్లాడుతూ జనసేన పార్టీకి ట్రేడ్ యూనియన్లు లేవు కాబట్టి వారితో మాట్లాడేదేమో అన్నారు. మీరు చెప్పింది ఆ లెటర్లో ఆల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ అన్నారు. ట్రేడ్ యూనియన్ మాకు లేకపోవచ్చు, ఆల్ పార్టీలుగా మా పార్టీ ఉంది కదా. మా పార్టీ ఉన్నప్పుడు అన్ని పార్టీలు కూర్చోబెట్టి ఎందుకు కలపలేదు? దీన్ని మీరు ఎందుకు క్లబ్ చేస్తారు? మేము ఒకటే అంటున్నాం, ఈ రోజున వైజాగ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది. మీరు ఇక్కడ నిరసన తెలియజేయండి, కంటిన్యూగా తెలియజేయండి, కానీ మీరు ఒత్తిడి తీసుకురావాల్సింది ఈ రాజకీయ పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి సాధించాలి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సమస్య యొక్క తీవ్రత, ఈ సెంటిమెంట్ చెప్పవలసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది బాధ్యత. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని రమ్మనంటే, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద రమ్మనంటే మీ నాయకుల వల్లే మేము రోడ్డు మీదకి వచ్చే ప్రజలు రెచ్చగొట్టడం, నాటకాలు ఆడడం అనేది ఎప్పుడూ చెయ్యం. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఓడిపోయిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఇసుక విషయంలో వైజాగ్ వచ్చి నించుంటే ఎంతమంది పబ్లిక్ వచ్చారో తెలుసు. అదే సందర్భంలో దాని కొద్ది రోజులుగానే మీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే, మీ ముఖ్యమంత్రి గారు మనందరం ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినటువంటి జనస్పందన మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో అది ప్రజల కోణంలో ఆలోచిస్తారా తప్ప రాజకీయ లబ్ధి గురించి లేకపోతే ఓట్లు సీట్ల గురించో ఎప్పుడూ మాట్లాడరు. మీ గాజువాక ఎమ్మెల్యే గారు మొన్న ప్రచారంలో కూడా ఏం మాట్లాడారో ప్రజలందరూ చూశారు. మా పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన తర్వాత కూడా మీ పథకాలు రావు లాంటి భయాందోళన సృష్టించారో ప్రజలు చూశారు. మేము అంటుంది అదే, ఏదైనా జనసేన ఆయన అడిగిన ఒక ప్రశ్న, ఒక్క నిమిషం శ్రీనివాస్, ఆయన చాలా క్లియర్ గా ఒక ప్రశ్న అడిగారు ప్రెస్ మీట్ లో. ఇది కేంద్ర ట్వీట్ సంగతి పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం చూడలేదేమో మొత్తం అన్ని పరిశ్రమలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అని అంటూ దీంట్లో ఇక నేను ముందుకెళ్లేది లేదు అనే భావన ఆయన వ్యక్తం చేశారని నేను అంటున్నారు. ఎక్కడా కూడా అదే అంటాను, ఆయన ప్రెస్ మీట్ కానీ ప్రెస్ నోట్ కానీ రాజీవ్ గాంధీ గారు పూర్తిగా చదువుంటే పాపం ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ అర్థం చేసుకుంటారు. కానీ రాజకీయ కోణంలో ఈయన కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయన చెప్పిన వాడు వాస్తవం. దేశం మొత్తం తీసుకున్న నిర్ణయం ఇది. అయినా కూడా దీంట్లో మా విశాఖ ఉక్కుని కలపొద్దు, ఎందుకంటే మాకు సెంటిమెంట్తో కూడింది, ఈ విషయంలో మాత్రం మీరు పునరాలోచించుకోవాలని చెప్పడం జరిగింది. అవసరమైతే మళ్ళీ కావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అసలు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కాలు కూడా బయట పడతలేదు కదా, ఢిల్లీ కూడా అడిగి పడతలేదు కదా, మాట్లాడితే ఢిల్లీలో వస్తున్నారు కదా. ఢిల్లీలో మేము అన్నీ చేసామని నిర్మలా సీతారామన్ గారు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు? పోస్కో సంస్థ వారు 3 సార్లు మీ దగ్గర కలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఎందుకు కూర్చున్నారు? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. అంతే తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేయడానికో లేదా జనసేన పార్టీ మీద నిందలేయడానికో పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి రోడ్డు మీద రావడానికో మీరు ఎటువంటి కుట్రలు చేసినా మేము ప్రజల వైపు నుంచి ఆలోచిస్తాం, ప్రజల తరపున మాట్లాడతాం. కాబట్టి మేము శాంతంగా ఆలోచించి రాజీవ్ గాంధీ గారు పరిష్కారం తీసుకొని రాజీవ్ గాంధీ గారు ఆయన క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ నాయకుడు ఆయన రావాలనుకున్నప్పుడే వస్తారు, మీరంతా రచ్చగొట్టిన రారు. ఒకసారి బీజేపీ నాయకుడు పూడి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు చెప్పండి, అంటే ఒక గుజరాత్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పిఎస్యూల నుంచి డిజిన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక కీలకమైన నిర్ణయం, ఒక హిడెన్ ఎజెండా తోటి మోడీ ప్రభుత్వం పనిచేస్తుందా? ఎందుకంటే ఇప్పటివరకు గుజరాత్లో పిఎస్యూలను ఎక్కడ టచ్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. మీరు ముందర తెలుగువారిగా మాట్లాడండి, ఆంధ్రుడిగా మాట్లాడండి. ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాబట్టి ఒక ఆంధ్రుడిగా ఆలోచించి చెప్పండి, గుజరాత్ని ఎందుకు ఇగ్నోర్ చేసి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న పిఎస్యూల మీదే, పిఎస్యూల నుంచి డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళాలని బీజేపీ పరిపాలనలో ఉన్న అదే ప్రభుత్వం ఎందుకని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఒకటి. రెండోది, వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్లో మీరు అంటున్నారు కాయిలా పడింది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దాన్ని ఇంకా మరి బతికించుకోలేం కాబట్టి 100% డిజిన్వెస్ట్మెంట్. వైనాడు దుర్గాపూర్ని టచ్ చేసే సాహసం మీకుందా? వెస్ట్ బెంగాల్లో ఉన్న దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీని, దీనికన్నా పురాతనమైంది, 1959లో ఆ ఉక్కు కర్మాగారం నెలకొల్పారు అక్కడ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్. దాన్ని టచ్ చేసే ఒక సాహసానికి బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టగలదా? చెప్పండి. అందరికీ నమస్కారం. వాసు గారు, మీరు అరగంట సేపు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ప్రశ్నలు బాగానే సంధించారు. నాకు ఖచ్చితంగా 8:30కే జాయిన్ అవ్వమంటే నేను జాయిన్ అయ్యాను. మీరు యాంపుల్ అండి, అంటే అందరి టర్న్తో పాటు మీ టర్న్ కూడా వచ్చింది. మీరు చెప్పదలుచుకుంది చాలా విస్తారంగా చెప్పచ్చు, ఎవరు అభ్యంతరం పెట్టరు. మొదటి రౌండ్ లో అందరూ మాట్లాడిన తర్వాత సమాధానాలు చెప్పించాలి. వాసు గారు, మీరు సమాధానాలు చెప్పించి తర్వాత నాకు ప్రశ్నలు వేస్తే జనరల్గా యూఆర్ క్వశ్చనింగ్ కాబట్టి నేను కాదు, అందరూ కూడా అదే అడుగుతారు. తిరుపతిరావు గారు అందరూ అడుగుతారు, ఇక్కడ కూర్చున్న అన్ని పార్టీల నాయకులు కూడా మిమ్మల్ని అడుగుతారు.
వాళ్ళు అడిగే ముందు నేను అడిగా అంతే, అంతకుమించి లేదు. వాళ్ళే అడగాలంటే వాళ్ళే అడుగుతారు మీరు మాట్లాడిన తర్వాత. ఎవరు అడిగినా మీరు అడిగినా వారు అడిగినా చెప్పేది మేమే. స్టీల్ ప్లాంట్ ఒకవేళ పరిరక్షించబడాలి అనేసి అంటే చేసేది మేమే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ కూడా ప్రశ్నిస్తుంది, మీరు ఎందుకు రావట్లేదు, వైసీపీ కూడా ప్రశ్నిస్తుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాదు అది. ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మా మధ్యలో ఏదో ఒక గూడగాల్చి మా ఇద్దరి మధ్యలో పడేవాళ్ళు. ఏకైక ఎజెండా సరే పక్కన పెడదాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసినట్టుగా స్టీల్ ప్లాంట్ మీరు ఆంధ్రుడు అన్నారు. ఇక్కడ ఆంధ్రుడుగా నేను ఆలోచించడానికి ఏ కోశాన్ని ఉందని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకనేసి అంటే సరే మీరు దుర్గాపూర్ గురించి చెప్పారు, లేకపోతే గుజరాత్ గురించి చెప్పారు, మీరు కూడా సగం సమాచారంతోనే మాట్లాడారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సమాచారం పెట్టుకునే నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఆ విషయం నేను ప్రస్తావన చేయను. దుర్గాపూర్ విషయం ప్రస్తావన చేయను, గుజరాత్ విషయం కూడా ప్రస్తావన చేయను. లెట్ మీ కంప్లీట్. నేను ఎందుకు మీరు ఆఫ్ నాలెడ్జ్ తోనే మాట్లాడారు అనే మాట ఎందుకు అన్నారో నేను చెప్తాను. ప్రధానమంత్రి గారు ఆడిన మాటల్లోనే నేను చెప్తాను. దయచేసి మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. వాసు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షర సత్యం. ఏంటి, ఒక్క స్టీల్ ప్లాంట్ కి సంబంధించి డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఇది 35వ ప్రాధాన్యత అంశంగా ఉంది. ఈ స్టీల్ ప్లాంట్లు కూడా మీరు చెప్పిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ పక్కన పెడితే దీనికంటే ఈ 35లో ఇంకొక 5 స్టీల్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు, ఏదైతే 4 సెక్టార్లకు సంబంధించినవి కాకుండా మిగతా పిఎస్యులన్నీ కూడా డిజిన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇదేదో హిడెన్ ఎజెండాగా మేము చేస్తున్నాము, గుజరాత్ లో ఒకలాగా, ఇది మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడలేదు. ఇది నా ఆలోచన కాదు. ఒక్కసారి కైండ్లీ మీరు నిదానంగా కూర్చొని మీరు చెప్పింది నేను ఉటంకిస్తున్నాను సార్. వాసు గారు నేను ఆలోచన చేసింది కాదు, ఇది వాస్తవమే. మీరు చెప్పమంటున్నాను, నేను మిమ్మల్ని అంటున్నా. నేను ఆలోచన చేశానని మీరు అంటున్నారు కాబట్టి దానికి క్లారిటీ ఇస్తున్నా. తిరుపతిరావు గారు మీరు అడిగారు కాబట్టి నేను దానికి క్లారిటీ ఇస్తున్నా. నా ఆలోచన కాదు, ఇది వాస్తవం. అదే మీరు నాకు అడగొచ్చు, బట్ నేను దాన్ని ఉటంకించకూడదు. మీరు ఉటంకించచ్చు, మీరు అదే చెప్తున్నా, కానీ నేను క్లారిటీ ఇస్తున్నా. ఒకే విషయం చెప్తున్నా, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్యులు కూడా 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ముందుగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ప్రధానమంత్రి గారు ఆ విధంగా ప్రకటించారంటే ఇది మీరు ఒక విశాఖ ఉక్కుకి ఒక తీరు, దుర్గాపూర్ స్టీల్ కి ఒక తీరు, గుజరాత్ కు ఒక తీరు, మీరు ఇదేనా అని చెప్పేసి మీరు అడుగుతారా? అదే అయినట్లయితే ఇవాళ మేము అడుగుతారండి. అంటే నేను అడగకపోయినా ప్రజలు అడుగుతారు. తిరుపతిరావు గారు, ఇప్పుడు ఇది నా ఒక్కడి ప్రశ్న కాదు, ప్రజలు అడుగుతారు. కొంచెం శాంతంగా ఆలోచించండి. అదే సార్ నేను అయ్యా వాసు గారు, మీరు అడిగింది, మీరేమో నాకు శత్రువు కాదు, నేను అదే చెప్తున్నా. ప్రజల వాడే పత్రికలు లేకపోతే ఛానల్స్, నాకు తెలుసు ఆ విషయం. నేను అదే చెప్తున్నా. ఒకవేళ అదే ఆలోచన ఉన్నట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికలు ముందు పెట్టుకొని సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ ప్రకటన చేయిస్తారా? ఏదైనా హిడెన్ ఎజెండా ఉంటే ఇది పాలసీ మ్యాటరు, దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటిది. రెండో విషయం చెప్తాను మీకు. ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులకి సమాధానం ఇవ్వడం జరిగింది పార్లమెంట్ లో, ఆ మర్నాడు విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. మేము ఆవేళ ఏదైనా హిడెన్ ఎజెండా మాకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆవేళ సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. 2 రోజులు ఆగి ఇవాళ ఇస్తాం. నేను ఎలక్షన్ అయిపోయింది ఇవాళ ఇస్తే మాకేమన్నా పార్లమెంట్ సభ్యులు ఉరి తీసేస్తారా? పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీకు తెలుసా విషయం. నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు నేను స్పష్టం చేస్తున్నానంటే, ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కానీ అక్కడ సెంటిమెంట్ మీద కానీ, సెంటిమెంట్ కి ఆధారంగా నేను కూడా చెప్తున్నా. నేను 8వ తరగతి చదివినప్పుడు 10వ 20వ మూలధనం కోసం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను. సెంటిమెంట్ గురించి నన్ను ప్రశ్నించే హక్కు మీకెవరికీ లేదు. నేను అదే చెప్తున్నా. సెంటిమెంట్ కానీ లేకపోయినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పిఎస్యుల మీదే కత్తి కానీ, లేదన్నట్టయితే ఇవాళ
ఏదైతే టిఆర్ఎస్ సోదరులు చెప్తున్నారు కిషోర్ గౌడ్ గారు, వాళ్ళు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ఒకటి పోరాటం చేస్తారంట. ఇక్కడ పోరాటం చేయడానికి ఇక్కడ ఆంధ్రులకి ఆ రోజు ఆంధ్రులు జాగోబాగు అన్నప్పుడు ఆంధ్రులు గుర్తురాలా, ఇవాళ వచ్చి వాళ్ళు పోరాటం చేస్తారు. ఇక్కడ ఒకటి పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన అనంతరం చచ్చి ఊరుకున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు. ముందు మీ సంగతి చూడండి. మీరు ఆర్టీసీనే ప్రైవేటీకరిస్తామంటున్నారు, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటున్నారు. మా గవర్నమెంట్ ఇక్కడ ఆర్టీసీని గవర్నమెంట్ చేసిందని చెప్పేసి ఇందాక కొండ రాజీవ్ గాంధీ చెప్పారు. మీరు ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారు అంటున్నారు. మీరు ఎన్ని షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరించారు? ఇవన్నీ మీరు ముందు మీ తాలూకా గురువింతకించే వాళ్ళకు మీరు చూసుకొని అప్పుడు విశాఖపట్నం రండి. ఇక్కడ ఉద్యమాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చావచచ్చి ఎవరు లేరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇదేదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కత్తి కానీ, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నటువంటి పిఎస్యుల మీద కత్తి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఇది ప్రకటించడం ఇటీవల జరిగినా సరే ఈ నిర్ణయం కొనసాగుతూ వస్తున్నటువంటి నిర్ణయము. కాబట్టి ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించి సెంటిమెంట్ వేరు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, నష్టాలు వస్తున్నాయి కాబట్టి ప్రైవేటీకరిస్తున్నారని చెప్తున్నారు. ఎవరు చెప్పారండి నష్టాలు వస్తున్నాయని? లాభాల్లో ఉన్న కూడా పిఎస్యులు ప్రైవేటీకరిస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారి మాటలు మీరు ఒకసారి గమనించండి. నష్టాలు కాదు, లాభాల్లో ఉన్నటిని కూడా ప్రైవేటీకరిస్తారు. ఇది ఒక దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయంలో ముందుకెళ్తుంది తప్పిస్తే ప్రజల్లో అపోహలు సృష్టించి ఇవాళ సమ్మె చేస్తే ఏమవుతుంది? ఫ్యాక్టరీ మూతపడుతుంది. మూతపడిన తర్వాత కొనేవాడు కూడా ఉండడు. కాబట్టి ఉన్ననాలు పోకుండా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ ఉద్యమకారుల మీద ఉందని చెప్పేసి నేను వారిని హెచ్చరిస్తున్నాను కూడా. సో ఓకే, రాజీవ్ గాంధీ గారు విన్నారు కదా, చాలా క్లియర్గా బీజేపీ స్టాండ్ ఏంటనేది పూడి తిరుపతిరావు గారు క్లియర్గా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అంటే ప్రధానమంత్రి ఆ 4 సెక్టర్లో మినహా మిగిలిన అన్ని పిఎస్యుల్ని ప్రైవేటీకరణ దిశగా, డిజిన్వెస్ట్మెంట్ దిశగా నడిపిస్తామనే విషయం ఆయన చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ మనం కొత్తగా దానికి చెప్పుకొని దానికి పునరుక్తి దోషం ఆపాదించక్కర్లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రాధాన్యతా క్రమం వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మొదలు టార్గెట్ అవుతుంది? ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ఇది కేవలం దక్షిణాది రాష్ట్రాల మీదే ఈ ఉప్పెన ఇలా ఎందుకు విరుచుకుపడుతుంది? కాంగ్రెస్ రూల్లో ఉన్నా సరే, బీజేపీ రూల్లో ఉన్నా సరే, ఎందుకు దక్షిణాది రాష్ట్రాలే ఎక్కువ టార్గెట్ అవుతున్నాయి? ఓకే, అంటే ఈ విషయం ఒప్పుకోవటానికి ఆయన ముందుకు రాకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు తిరుపతిరావు గారు, కానీ గుజరాత్లో ఉన్నదాన్ని అది వారికి చివరి ప్రాధాన్యత అంశం. తిరుపతిరావు గారు గుజరాత్లో ఉన్నది మీకు చివరి ప్రాధాన్యత అంశం. అదే చెప్తున్నానండి, గుజరాత్లో ఉన్నది చివరి ప్రాధాన్యత అంశం. 81% ప్రైవేట్ సెక్టర్లో ఉంది, కేవలం 19% మాత్రమే ఉక్కు పరిశ్రమలో 19% స్టీల్ ప్లాంట్లు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, పిఎస్యూలో ఉన్నాయి. ఆ 19% మీద కూడా మన సేపోతే, ప్రభుత్వ రంగం సేపోతే, ఈరోజు సిమెంట్ కంపెనీలు విచ్చలవిడిగా వాళ్ళు రేట్లు పెంచితే ఎలా దిక్కుతోచని పరిస్థితుల్లో కొనుక్కుంటున్నామో, రేపొద్దున స్టీల్కి కూడా అదే ఏర్పడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని బతికించుకోవడానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. 128% కెపాసిటీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీకి తగ్గట్టుగా క్యాప్టివ్ ఐరన్ ఓర్ని కేటాయించగలిగితే ముందస్తుగా రిలీఫ్ వస్తుంది. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. ఎన్ఎండిసిలో, సెయిల్లో ఇవన్నీ కలిపి ఒక స్టీల్ మేజర్గా ఏర్పడితే ప్రస్తుతానికి దీని నుంచి మనం బయటపడచ్చు, అలాగే దీన్ని కాపాడుకోవచ్చు పిఎస్యూగా. ఓకే, సోషలిజం అనే భావంతో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం విభేదించవచ్చు కాక, కానీ 70 ఏళ్ల నాటి పరిస్థితుల్ని ఈరోజు మనం కంపేర్ చేయలేం. కాకపోతే కొంతగా అంటే డిజిన్వెస్ట్మెంట్ని వాళ్ళు కూడా వ్యతిరేకించట్లేదండి. 30% ఎంతో డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ మిగిలినది ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉంటే దీన్ని బతికించుకోవచ్చు. దీని మీద ఆధారపడిన కుటుంబాలు, వేలాది కుటుంబాలు బతుకుతాయి. ప్రజలకు ఒక భరోసా ఉంటుంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఏర్పడిన తర్వాతే విశాఖపట్నం డెవలప్ అయింది, చాలా రకాల పరిశ్రమలు ఏర్పడ్డాయనేది అది సెంటిమెంట్స్ని ఎవరు కాదనలేరు. ఏ రాష్ట్రానికి ఉండే సెంటిమెంటు, ఏ భాషకు ఉండే సెంటిమెంట్ ఆ భాషకు ఉంటుంది. రాజీవ్ గాంధీ, మీరు చెప్పండి, అంటే ఈ క్రమంలో వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆయన చెప్పినట్టు ఆ 4 మినహా అన్ని పిఎస్యూని ఇవాళ కాబట్టి రేపు, ఇవాళ 35వ ప్రాధాన్యత అంశం వైజాగ్ స్టీల్ ప్లాంటు. సరే, బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దుర్గాపూర్ని టచ్ చేయలేదు. రేపు ఎన్నికలు అవగానే దాని మీదకి వచ్చేస్తారు, ఎందుకంటే అది ఎలాగ ఉంది. మరి మన స్టేట్కి వచ్చేప్పటికీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి రాజీవ్ గాంధీ ఏం చెప్తారు? వైసీపీ ఎలా వ్యవహరించబోతోంది? సార్, నేను ముందుగా కొన్ని కీలకమైన అంశాలు ఈరోజు తిరుపతిరావు గారు చెప్పడం జరిగింది. 35వ ప్రాధాన్యత అంశం, ఆయనకు దేశవ్యాప్తంగా వాళ్ళకి 35 అంశం.
కానీ ఇది మా పంచ ప్రాణాలకి సంబంధించినటువంటి అంశం. నేను ఒకటే చెప్తున్నాను సార్, కేంద్ర ప్రభుత్వ స్టాండ్ ఏదైతే కానివ్వండి, మా పార్టీది కానీ మా ప్రభుత్వాన్ని కానీ ప్రజల స్టాండ్. సరే వీళ్ళ దగ్గర అధికారం ఉంది, వీళ్ళు మేము చేస్తాం ఎవరాలు చూస్తారంటే, సరే గతంలో 32 మంది ప్రాణత్యాగాలు అయినాయి, అవసరమైతే మరో 32 మంది అయినా మేము ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడతాం. ఈ రోజు అక్కడ రైతుల చట్టాల కోసం వాళ్ళు ఎంతమంది ఎంతలా పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మనసు కరగదు. అదే విధంగా విశాఖపట్నం విషయంలో కూడా మొండి వైఖరితో మేము వ్యవహరిస్తాము. తిరుపతిరావు గారు ఒక్క మాట వినండి, మీరు పెద్దలు వయసులో వాసుదేవన్ గారికి వినండి. తిరుపతిరావు గారు మీకు కొంచెం ఓపిక ఉండండి, మీ టైం మీరు మాట్లాడండి, నా టైం వేస్ట్ చేయొద్దు. వాసుదేవన్ గారికి మీరు చెప్పారు ఆగమని, సో నేను మీకు అదే చెప్పాను. సరే ఓకే, పాయింట్ టేకెన్, యువర్ పాయింట్ టేకెన్, ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది, నేను సమాధానం చెప్తాను. సార్ నేను ఒకటే చెప్తున్నా వాసుదేవన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్లతో ఆడుకుంటే ఏ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు, అదైతే వాస్తవం. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? మీ ప్రభుత్వంలో మీ పార్టీ ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, మీ చేతుల్లో మీరు ఏం చేయగలరు అనేది మీరు అడుగుతున్నారు. మేము పోరాటాలనే ప్రణాళికలుగా చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం మనకుంది. ఇక్కడ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి ఆధీనంలో ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఉండడం జరిగింది, కాబట్టి వాళ్ళకి పూర్తి అధికారాలు ఉన్నాయి. మన దగ్గర ఉంది ఏంటంటే కేవలం లొకాలిటీ వరకే మనం ఉన్నాం, కాబట్టి వీళ్ళు మన మీద ఈ పెత్తనం చేసేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి కానీ వారికి కానీ ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఎక్కడా కూడా, ఇందాక శ్రీనివాస్ గారు కూడా అన్నది ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మాకు చేశారంటే, అవన్నీ ఊరికే ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు ఆయన ఇక్కడ చెప్పారు. కానీ ఇఫ్ యూ వాంటెడ్, నా దగ్గర ఆన్ పేపర్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, కావాలంటే ఇప్పుడే పంపిస్తాను, మీరు ఆన్ స్క్రీన్ కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు చెప్పినా సరే మా పార్టీ పార్లమెంట్ సభ్యులు, మా పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్పారు. అదేవిధంగా మా పార్టీలో ఎంపీగా గెలిచి అన్ని పార్టీల చుట్టూ తిరుగుతున్నటువంటి కనుమూరి రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకి అదే స్టీల్ యూనియన్ మినిస్టర్ కూడా సమాధానం చెప్పారు. ఆయన అడిగాడు చాలా తెలివిగా, మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా, మీరు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ నిర్ణయం గురించి ఏమైనా చర్చించారా అని అడిగితే వాళ్ళు క్లియర్ గా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ నిర్ణయానికి కానీ సంబంధం లేదు, మేము ఎక్కడా డిస్కస్ చేయలేదు, ఇది మేము ఇండియా వైడ్ గా తీసుకున్నాం అని చెప్పారు. సరే మేమైతే ఒకటే చెప్తున్నాం, మీరు ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు? ఓకే, అది మీ పాలసీ, మీ విధానం ఏంటి? మీ విధానంలో వచ్చేటటువంటి మంచి ఏమిటి? ఈ రోజు అందులో దాదాపు 20,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ లో దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్, దాని మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. వీళ్ళు చాలా తెలివిగా ఏమంటున్నారంటే, స్టీల్ ప్లాంట్ అక్కడికే ఉంటది, ఎక్కడికి పోదు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఏమి అగ్గిపెట్టి కాదండి, సంకలో పెట్టుకుని ఎవడో పట్టుకుపోవడానికి. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటది. బట్ ఆ స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటటువంటి ఉద్యోగుల తాలూకా ఉద్యోగ భద్రత ఎవరిస్తారు? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని తగ్గించేస్తారు, ఉద్యోగాలకు ఇస్తే పే స్కేల్ తగ్గించేస్తారు, వాళ్ళకు వచ్చేటువంటి రాయితీలు పోతాయి, మెషినరీని ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు, తద్వారా మెన్ పవర్ తో చేసేటువంటి పని పూర్తిగా తగ్గించేసి క్రమబద్ధీకరణగా మొత్తం చేసుకుని కేవలం వ్యాపార లాభాలు ఆర్జించడమే పరమావధిగా చేసేటటువంటి దుర్మార్గ కార్యక్రమం మేము అడుగుతున్నాం సార్. ఈ రోజు ఇన్నాళ్ళకి తిరుపతిరావు గారు ఒక మంచి విషయం ఒప్పుకున్నారు, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు అని. స్టీల్ ప్లాంట్ కి అప్పులు ఉన్నాయి, అప్పులు కాదు 22,000 కోట్లు ఉన్నాయి. మీరు అనలేదు కదా, నేను చెప్తాను ఓకే, మీరు అనలేదు, సరే నష్టాలు కారణం కాదు, ఓకే అది మీకు కారణం కాకపోవచ్చు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి నష్టాలు ఉన్నాయని ఒకవేళ మీరు అనుకుంటే దానికి కూడా చెప్తున్నాను సార్, 22,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ఉంటే అందులో 12,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ గా తీసుకుని, తర్వాత మరో 10,000 కోట్ల రూపాయలు మనం తీసుకుంటే, ఇవన్నిటికీ కూడా వీటిని వడ్డీ 14% అండి. ప్రతి ఏడాది కూడా దాదాపు ఆ వడ్డీని తగ్గించుకున్న 4,000 కోట్ల అదనం భారం తగ్గుతుంది. మనకి క్యాపిటల్ మైన్స్ లేకపోవడం వల్ల టన్నుకు 5,000 రూపాయలు మనం నష్టపోతా ఉన్నాం. ఇవన్నీ కేటాయించమనండి. చిత్తశుద్ధి ఉంటే నిజంగా విధి విధానం అంటే, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో గనులు ఉన్నాయి సార్, ఆ గనుల్లో ఒక ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. దాని కెపాసిటీ దాదాపు 280 మిలియన్ టన్నులు. స్టీల్ ప్లాంట్ కెపాసిటీ పర్ యానం 7.3 మిలియన్ టన్నులు. అంటే ఎన్నాళ్ళలో కేవలం గడిచినటువంటి డిసెంబర్ నెలలో 200 కోట్ల స్టీల్ ప్లాంట్ ఆదాయం చూపించింది. ఇన్ని వరంగా ఉంటే ఎందుకంటే మీరు క్యాపిటల్ మైన్స్ ఇవ్వరు స్టీల్ ప్లాంట్? నాకు అని అర్థం కాదు. RINLకి 18 ఏళ్లగా కూడా రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు ఇక్కడ కార్మిక సంఘాలన్నీ కూడా. ఎవరి కోసం మీరు ఇవ్వరు? ఏ గనులు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయని చెప్పేసి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవాలని డిసైడ్ అయ్యారా? మాకేంటి అర్థం కాదు.
ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం అంటే మాత్రం మేము ఊరుకోం సార్. మేము ఒకటే చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ రాజీవ్ గాంధీ గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ ప్రణాళికబద్ధంగా వెళ్ళాలన్నా వాళ్ళకి సంపూర్ణంగా ఉంటాం. వాళ్ళతో ఖచ్చితంగా మేము అడుగేసుకుంటూ ఆ జేఏసీ తీర్మానించిన ప్రకారంగానే మేము నడుస్తామని కూడా చెప్తున్నానండి. రాజీవ్ గాంధీ గారు చాలా క్లియర్గా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా ఉంది, లీవ్ అబౌట్ ద పార్టీస్ రూలింగ్ దేర్. మీరు వాళ్ళకి మళ్ళీ కొత్త ఆప్షన్స్ ఇవ్వకండి. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, దే మేడ్ అప్ దేర్ మైండ్. మళ్ళీ మీరు ఎందుకు కొత్త ఆప్షన్స్ ఇస్తారు? ఆల్రెడీ ఉంది కదా. తిరుపతిరావు గారు అది చెప్పబోతున్నారు. తిరుపతిరావు గారు. వాసుదేవ్ గారు సార్ చెప్పండి. ఒక్క విషయం సార్, సోదరులు రాజీవ్ గాంధీ చక్కగా చెప్పారు. ఏదైతే ప్రత్యామ్నాయాలు ఏవైతే ముఖ్యమంత్రి సూచించాడో దాదాపు అటు ఇట్లో ఆ ప్రత్యామ్నాయాలు మా రాష్ట్ర శాఖ కూడా మేము సూచించాం. మొదటగా దాన్ని మరి ప్రస్తావించి పదే చెప్పుకోం. మేము ఆల్రెడీ తెలిసిన విషయం అది మీకు అందరికి కూడా. దాని మీద కూడా మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ముందు ఒక రిప్రజెంటేషన్ మాది వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారి తర్వాత రాష్ట్ర అధ్యక్షులు రిప్రజెంటేషన్ వెళ్ళింది. ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ ప్రత్యామ్నాయాలు. నేను ఇక్కడ ప్రత్యామ్నాయాల్లో కూడా ప్రత్యేకించి క్యాప్టివ్ మైండ్స్ గురించి మాట్లాడుతున్నారు రాజీవ్ గాంధీ. క్యాప్టివ్ మైండ్స్ నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చేసారని వారే ప్రస్తావించారు. 10 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా నడుగుతున్నటువంటి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇందాక రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారు టైంలో బిహెచ్పిబి గురించి ప్రస్తావించారు. ఎస్, మంచి నిర్ణయం, బాగా జరిగింది, మేము కూడా ఒప్పుకుంటాం. ఇవాళ అదే రాజశేఖర్ రెడ్డి అంటే ఒకవేళ ప్రైవేటీకరణకే వీళ్ళు వ్యతిరేకం అనుకుంటే అదే రాజశేఖర్ రెడ్డి గారు ఆల్విన్ ప్రైవేటీకరించింది రాజశేఖర్ రెడ్డి గారే. సరే, అది పక్కన పెడదాం. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ అంటారు, మరి మనం దాన్ని ఏం మాట్లాడాలి. ఇంకొక విషయం, ఇక్కడ క్యాపిటివ్ మైండ్స్ సంబంధించి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం నుండి పెద్దలు దాసరి నారాయణరావు గారు మైండ్స్ మినిస్టర్ గా ఉన్నారు. సరే, అక్కడ స్కాముల్లోని ఇరుక్కుపోవడం, ఆ తర్వాత అవి జరగడం అవన్నీ వేరే విషయం. మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఒక మంత్రే ఉన్నాడు ఇక్కడ నుండి. సరే, వాళ్ళ సంగతి వదిలేయండి. వాసు గారు అయిపోయింది. మీరు ప్రస్తావన చేసిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం లేరు, వారి సంగతి అయిపోయింది. మనం ఇవాళ ఇష్యూ రగులుతోంది. ఈ రగులుతున్న అంశానికి సంబంధించి బీజేపీ ఏంటి సొల్యూషన్ ఇస్తుంది? పొరపాట్లన్నీ భారతీయ జనతా పార్టీ మీద తోసేస్తారు. నేను మీకు ఇందాక కూడా చెప్పా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. తిరుపతిరావు గారు, నేను చాలా క్లియర్ గా చెప్పా. ఒక్క నిమిషం వినండి, మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం వినండి. నేను చాలా స్పష్టంగా చెప్పా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనే మాట నేను ప్రస్తావించేసా. మీ మీద ఏమి నింద కానీ లేకపోతే ఇంకో ఎలిగేషన్ కానీ మీ మీద మోపట్ల. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం అనేది స్పష్టంగా చెప్పా. అది మీరు కంటిన్యూ చేస్తున్నారు అంతే. కంటిన్యూ కాదు, అసలు సమస్య కాదు అది. ఇప్పుడు క్యాపిటివ్ మైండ్స్ వల్ల లాస్ వచ్చి చేసేస్తున్నది కాదు కదా. దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో ఇది ఒక భాగం. అదే సార్, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అంత చేటు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంత హఠాత్తుగా. ఎక్కడికి పోతోంది? మీరు తీసుకొస్తాన్న బ్లాక్ మనీ, బయట విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఎందుకు తీసుకురాలేకపోయారు? అదే కనుక మీరు తీసుకొస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదా? హఠాత్తుగా తీసుకున్నారా? పివి నరసింహరావు గారి దగ్గర నుండి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. 100% డిస్ఇన్వెస్ట్మెంట్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్. మోడీ గారు 100% పెట్టుబడుల ఉపసంహరణ గురించి నేను మాట్లాడుతున్నానండి. క్రమేపీ తగ్గించుకుంటూ రావటం ఒక పద్ధతి, అలవాటు చేయటం. అలా కాకుండా ఏకమొత్తంగా 100% డిస్ఇన్వెస్ట్ చేయటం అనేది సహజంగా ఒక రాష్ట్రానికి ఉపద్రవమే. ఇది సరే, మీరు మీ పార్టీ స్టాండ్ కాబట్టి మీరు సమర్థించుకోవాలి, దానికి మిమ్మల్ని తప్పట్లేదు. చూస్తే మీరు ఉపద్రవం అంటారు, బట్ అది జాతీయ స్థాయిలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. రైట్ అండి, ఇది ఆంధ్రప్రదేశ్కి తగిలింది కాబట్టి ఈ నొప్పి ఆంధ్రప్రదేశ్కి తెలుస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఉంటుంది? అది అదే కదా అడుగుతున్నది, అందరూ ప్రజలు అడుగుతున్నారు. అది ఓకే, కాకపోతే ఏంటంటే ఈ ఒక్క ప్లాంట్ కోసమనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నటువంటి మీరు చెప్తున్న దాంతో పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను తిరుపతిరావు గారు. ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమే. కాకపోతే ఎందుకు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మొదటి టార్గెట్ అవుతోంది అనే దానికి మీ దగ్గర సమాధానం ఉండాలి. రెండు, మీరు అన్నారు ఈ ఒక్కటే కారణం కాదు, నష్టాలు రావటం ఒక్కటి మాత్రమే కారణం కాదు, లాభాల్లోనే ఉంది. మరి లాభాలు ఉన్నప్పుడు దాన్ని బతికించుకోవడానికి చెప్పేదేనండి. 200 కోట్ల లాభం రిజిస్టర్ చేసింది కిందటి. అదే అంటున్నారండి, పాలసీ మ్యాటర్. ప్రజలకు వ్యతిరేకంగా పాలసీ ఏంటండి? పాలసీ అనేది, తిరుపతిరావు గారు ఒక్క విషయం చెప్పండి, పాలసీ అనేది ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుందా? మీరు ఒక విధానం తీసుకున్నారు, ఆ విధానం ప్రజానుకూలంగా ఉండాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఎలా ఉంటుంది? వాసు గారు,
పాలసీ అనేది ప్రజలకు వ్యతిరేకంగా అంటే ప్రైవేటైజేషన్ పాలసీ వ్యతిరేకమైనట్టయితే ఈవేళ ప్రైమ్ లైన్ లో మీరు అక్కడ కూర్చోరు, నేను ఇక్కడ మాట్లాడను. దూరదర్శనే ఉండేది. చెప్తాను. లేకపోయినట్టయితే భారతీయ సిమెంట్ వాసుదేవన్ గారు నాకు ఒక్కసారి అవకాశం అంటే ఇవ్వండి. చాలా ఇర్రిలవెంట్ గా ఎలా మీరు చెప్తారు పోలిక మీరు? ఒకటి తీసుకొస్తున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను తిరుపతిరావు గారు. ఇక్కడ 100% డిజిన్వెస్ట్మెంట్, రాజీవ్ గాంధీ గారు మీ దగ్గరకు వస్తా, 100% డిజిన్వెస్ట్మెంట్ అనేది కాదు, క్రమేపీ డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటారండి. 20% 30% డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటారండి. ఇంత 22,000 ఎకరాల ల్యాండ్, అదే పక్కన మొత్తం ఉన్నది 22,000 ఎకరాలు గనుక ఉంటే, మనం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి దక్షిణ కొరియా లాంటి దేశాల్లో 250-300 ఎకరాలు చేసుకుంటున్నాం. మిగిలిన దాన్ని పర్పస్ఫుల్గా ఉపయోగించుకుంటూ దాన్ని ఒక PSU అండర్టేకింగ్లో ఉంచి దాన్ని అర్బన్ అమ్యూనిటీస్ కోసం ఉపయోగించి రెవెన్యూస్ రైజ్ చేసుకుందాం, ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని సపోర్ట్ చేసుకుందాం అనే ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి? మీరు అందాక నుంచి ఒకటే అంటున్నారు, ఒక పాలసీ తీసుకున్నామని. పాలసీని పివి నరసింహారావు ఆర్థిక, మీరు అన్నమాట వాస్తవమే, పివి నరసింహారావు తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలు చాలా చోట్ల ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ దాని అర్థం ఉన్న PSUల్ని మూసేసి తాళాలేసి మొత్తంగా దాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పారేయమని కాదు కదండి. ఆ రోజుకి అది సరైందండి, ఇవాళకి ఇది సరైందని మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు తీర్పిస్తారు, సరైంది కాదని చెప్పడానికి. రైట్ తిరుపతిరావు గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రజలు తీర్పిస్తారు అన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆ వేళకి అది సరైంది. సో రాజీవ్ గాంధీ గారు, మీరు ప్రజలు తీర్పిచ్చే వరకు ఆగాలి అనేది తిరుపతిరావు గారి స్టాండ్, మీరేమంటారు? సార్, ప్రజలు తీర్పిచ్చే వరకు ఆగాలనేటువంటి ఆయన స్టాండ్ అయితే, ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడ కనపడరు కూడా అని మేము అనుకుంటున్నాం. బట్ ప్రజల తీర్పు ఇంకా రావడానికి ఇంకో 2 ఏళ్ళు టైం పడుతుంది, ఇంకో 2-2.5 ఏళ్ళు. ఈ లోపు మాత్రం మేమైతే ఓపెన్ గా చెప్తున్నాం సార్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ నేను ఓపెన్ చెప్తున్నా. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఈ రోజు చెప్తున్నాను సార్, విశాఖపట్నం ప్రజల్ని, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండేటువంటి ఆ రాష్ట్ర పార్టీ ప్రతినిధులు మాట్లాడితే ఖచ్చితంగా మా మనోభావాలను రెచ్చగొట్టే విధానంగానే ఉంది. మేము ఈరోజు చెప్తున్నాం, ఐఎమ్ డేర్ ఎనఫ్, అమ్మమానండి, ఎవడు వస్తాడో ఎవడు కొంటాడో చూస్తాం. ఓపెన్ గానే చెప్తున్నా, రమ్మనండి, ఎవరు వస్తారో ఎవరు కొంటారో మా శవాల మీద పునాదులు నిర్మించి అమ్మేయండి. తిరుపతిరావు గారు మీరు చెప్పడం కాదు, మా ప్రధానమంత్రి అమ్ముతారన్నారు కదా, మీ ముఖ్యమంత్రిగా మాట చెప్పానండి. మా గొంతు నొక్కద్దు, మీరు ఆగండి. మీరు చెప్పింది నేను విన్నా, నా మాట మీరు వినండి. మీరు అమ్మేయాలి, లేదు అంటే అదొక విధానపరమైన నిర్ణయం అని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా మీరు చేయగలరు, మీ దగ్గర అధికారం ఉంది. బట్ మీరు చేసేటటువంటి దారిలో విశాఖపట్నంలో ఆత్మ బలిదానాలు, ప్రాణత్యాగాలు, మా శవాల మీద ప్రైవేటైజేషన్ చేయడానికి కూడా మీరు సిద్ధపడితే టేక్ ఇట్ యాజ్ కన్సిడర్. ఏం చేయాలన్న అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు 5 ఏళ్లకోసారి ప్రజలు కోటి రూపాయలు వస్తాయి. అప్పుడు చూపిస్తారు తెలుగోడి దెబ్బ, ఢిల్లీలో ఉన్న బీజేపీ అబ్బా అని. విశాఖపట్నం దెబ్బ ఏంటో రుచి చూద్దరు 2.5 ఏళ్ల తర్వాత. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చూపించండి, ఎట్లా అమ్ముతారు విశాఖపట్నాన్ని? ఎట్లా అమ్ముతారు? ఇప్పుడు వినండి, ఇప్పుడు మీరు ఇప్పుడు మనం అందరం కూడా జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నాం. ఒకటి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆస్తి తగాదాల కోసం ఎవరు మనం ఇక్కడ ఉన్నటువంటి 6గురు కూడా, ఇంక్లూడింగ్ వాసుదేవన్ గారు కూడా, మన వ్యక్తిగతమైనటువంటి ఆస్తి తగాదాల కోసం ఎవరు దెబ్బలాడుకోవట్లేదు. ఇక్కడ ప్రజల కోసం దెబ్బలాడుతున్నాం, ప్రజల ఆస్తి కోసం దెబ్బలాడుతున్నాం. కాబట్టి నేనేమన్నా అన్నానంటే అది మిమ్మల్ని వ్యక్తిగతంగా అన్నానంటే కాదు, మీ ప్రభుత్వాన్ని, మీ యొక్క పార్టీని కూడా. ఎందుకంటే మీ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖపట్నం కోసం అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర, గేట్ దగ్గర ఇన్ని రోజుల నుండి ధర్నాలు జరుగుతుంటే ఏ రోజున ఒక్కరోజు ఎందుకు రాలేదు సార్? ఎందుకు మీరు వచ్చి కార్మికులతో మీరు ఎందుకు కలవలేదు సార్? ఈ రోజు ముఖ్యమంత్రి కలిశారు, ఈ సోము వీర్రాజు గారు ఎందుకు వచ్చి కలవలేదు? సింగిల్ పాయింట్, స్ట్రైట్ పాయింట్ క్వశ్చన్. 18 వాసుదేవన్ గారు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. బీజేపీ వారికి వాళ్ళందరూ కూడా, టోటల్ బీజేపీ ఆంధ్ర రాష్ట్ర శాఖ వారు కూడా
స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి వీళ్ళే ముందు వీళ్ళు అంగీకారం తెలిపారన్నటువంటి విషయం అర్థమవుతుంది. లేదు వాళ్ళు అంగీకరించట్లేదు అనుకోండి, రమ్మనండి వాళ్ళకి ఏం కావాలో అడగమనండి, ఆ దిశగా ఆలోచించమనండి. మై లాస్ట్ పాయింట్, దిస్ ఇస్ మై లాస్ట్ పాయింట్, ప్లీజ్ వన్ సబ్మిషన్, మై లాస్ట్ పాయింట్. ఒకటి, ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్రులు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయాం. అదే విధంగా అయినప్పటికీ ఖచ్చితంగా ఈ రోజు మా తెలుగు వారు పక్క రాష్ట్ర సోదరులు అయినటువంటి కేటీఆర్ గారు కానీ, అలాగే పెద్దలు చిరంజీవి గారు కానీ, ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవి గారికి నా బాల్యం నుండి చాలా అభిమాని. ఆ అభిమానం, ఆ గౌరవం ఒకంత ఇప్పుడు ఆయన మీద నాకైతే పెరిగింది. స్టీల్ ప్లాంట్ కోసం ముందుకు వచ్చారు. మెగాస్టార్ గారు ఎలా వచ్చారో మిగతా సినీ స్టార్లు ఎవరైతే ఉన్నారో అందరూ అలాగే రావాలి, విశాఖపట్నం రావాలి, కేంద్రంకి వెళ్ళాలి, అందరం కలిసికట్టుగా నడవాలి. పక్క రాష్ట్రాల సపోర్ట్ అంతా కూడా వచ్చి కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఏదైతే ఒక తెలుగుడి నినాదంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉన్నదో దీన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలి. ప్రతి ఒక్కరి చేయూత కూడా దీనికి అవసరం. ఒకసారి మనం జనసేన శ్రీనివాస్ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే మాటల్లో, అంటే వారి పార్టీ నాయకుడిగా ఉన్నట్టుగా ఏం కనబడట్లేదు. ఎందుకంటే సార్ మనం ఒకటే కోరుకుంటున్నాం, ఏదైనా చిత్తశుద్ధితో పోరాడి అంటాం. ఎందుకు అంటానంటే ఈ మాట, గతంలో వీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అద్భుతం, అదే మనకి ప్రాణవాయువు అనేటువంటి వ్యక్తులు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోకి వెళ్ళి మొట్టమొదటి మీటింగ్లో ఏం మాట్లాడారో మనకు తెలుసు. మనం బాబు అని అడగడం తప్ప అంతకుమించి మనం పోరాడలేమన్నారు. అదేవిధంగా కేంద్రం ఇందాక తిరుపతి గారు కూడా చెప్పారు, ఢిల్లీలోనేమో ఆ రైతు బిల్లుకి కావచ్చు, లేదా ఎన్ఆర్సీ కావచ్చు, సిఏ కావచ్చు, ఇటువంటి బిల్లుకేమో ఢిల్లీలో మద్దతు చెప్పడం పార్లమెంట్లో, ఇక్కడికి వచ్చి మేము వ్యతిరేకమని చెప్పడం, ఇటువంటి ద్వంద్వ వైఖరులు మీరు చేయొద్దు. ఖచ్చితంగా ఏదైనా ఉందంటే ఆ ఉన్న ప్రకారం ఇక్కడ మీరు మొన్న నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే వైజాగ్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏ విధమైనటువంటి నినాదాలు ఇచ్చారో, ఏ విధంగా తిరగబడ్డారో మనం అంతా చూసాం. అంటే మీ కపట నాటకాలు అన్నీ చూశారు. మేము అంటుంది ఎప్పటికైనా ప్రజలను మోసం చేయొద్దు. ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటల్లో ఈ పోటీలు, గతంలో ప్రత్యేక హోదా గురించి అవసరం వస్తే మా ఎంపీలతో రాజీనామాలు చేస్తామని చెప్పిన మాటలు, ఈ పోరాటాలు కేంద్రంలో చేయండి. కేంద్రంలో కూర్చుని ఒక లేఖ రాస్తే మీరే ఎంపీగానే అక్కర్లేదండి, సామాన్య ప్రజలుగా ఒక లేఖ కేంద్ర పార్లమెంట్ రాస్తే మాకు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కాదు కదా మీకు చేయవలసింది. మీకు మాట్లాడడానికి ఒక హక్కు ఉంది. పార్లమెంట్లో మీరున్నారు, రాజ్యసభలో మీరున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ విధానం ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారనే విధానం మీద మీరు పోరాటం అక్కడ చేయాలి. అక్కడ చేసే పోరాటానికి ఇక్కడ చేస్తున్న మాటలకి అసలు సంబంధం లేకుండా ఉంది. అదేవిధంగా ఇందాక టీఆర్ఎస్ వారు కూడా ఇప్పుడు పాపం వారికి మాట్లాడే సమయం చాలా తక్కువ వచ్చింది. వారు కూడా ఈ రోజున మద్దతు చెప్తున్నారు, సంతోషం. కానీ మన కిషోర్ గౌడ్ గారు కూడా ఒక విషయం మీకు గుర్తు చేయాలి, మీ నాయకులకి మీరు చెప్పండి. 2013 ఏప్రిల్ 20వ తారీఖున బయారం గనులకు సంబంధించి మన వైశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తాను అంటే ఆ రోజున మీ పార్టీ వ్యతిరేకించింది. ఈ రోజున అటువంటి ఆప్షన్స్ అని మీరు మీ పార్టీ ద్వారా కూడా చూపించండి. ఎందుకంటే అనేకమైన విషయాలు అలా కదండి, అనేకమైన విషయాల్లో 9 షెడ్యూల్ 10 షెడ్యూల్ విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, బేసిన్ లేవు, బ్యాషాజ్యాలు లేనటువంటి వ్యక్తులు ఈ రోజున మాకు అన్నిటికీ అడ్డపడుతున్నారు. అటువంటి కార్యక్రమాలు చేయకుండా మీరు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ నాయకుడి గురించి అది కూడా చెప్పండి సార్. రైట్. కిషోర్ గౌడ్ గారు తిరుపతిరావు గారు అడిగిన ప్రశ్నలు, అలాగే వీరు అడిగిన ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పాలి. ఆర్టీసీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం కానీ, ఇంకా 2-3 చక్కెర ఫ్యాక్టరీలు, ఇవి కూడా తిరుపతిరావు గారు ఎంత బీజేపీ ఎంత డిక్టేటరియల్ యాటిట్యూడ్తో ఉన్నది అనేది ఆయన మాటల్లో తెలుస్తా ఉంది. ఎంత కాల రాస్తున్నారు అంటే వాళ్ళు ప్రజలంటే వాళ్ళకి లెక్కలేదు, ప్రజలు మొత్తం కుటుంబాలు రోడ్ల మీద పడతాయంటే లెక్కలేదు. ఒక్కటి చెప్పాలా కుటుంబరావు గారు, మన తిరుపతిరావు గారు సారీ, ఏమని 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చినప్పుడు అప్పుడు ఇలా కనిపించలేదా అండి? లాసెస్ అని చిన్నపాటి లాసెస్ అయితే రికవర్ చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇండస్ట్రీని నడిపించే బాధ్యత కేంద్రం మీద లేదా అండి? 4.5 లక్షలు వాళ్ళకి ఇస్తారు, వే ఆఫ్ చేస్తారు. అది ప్రజలకు సొమ్ము కాదా అండి? ఏ విధంగా వీళ్ళు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, మీకు ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్, మీ పార్టీ కలిపేస్తాం అన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు వేవ్ ఆఫ్ చేయలేదు, రైట్ ఆఫ్ అయింది అంతే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ప్రజలంటే అంత లెక్క లేకుంటున్నారా మీరు? పాలసీ ఏందండి?
ప్రజలు వచ్చి కొట్లాడుతూ ఉంటే, రోడ్ల మీద కొట్లాడుతూ ఉంటే మీరు కాళ్ళు రాస్తా ఉంటారా? అంత అహంకారమా మీ బీజేపీకి? నార్త్ లో మొత్తం కొట్టుకపోయిందండి మీది, ఇప్పుడు సౌత్ లో కూడా కొట్టుకపోతుంది ఇప్పుడు మీది. అంత అహంకారం పనికిరాదండి మీకు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నది? 30,000 కోట్లకు అంటారా అండి లక్షల కోట్ల ప్రాపర్టీని? ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా అండి ప్రజల సొమ్ముని? ఏ విధంగా సమర్థిస్తున్నారండి మీ బీజేపీగా? ఆంధ్ర బిడ్డగా నువ్వు ఏ విధంగా సమర్థిస్తున్నారు మీరు? రేషన్ పోసం నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. నేను అడిగిన దానికి సమాధానం మీ దగ్గర నుండి కావాలి నాకు. సారీ ఆర్టీసీని అమ్మలేదు. ఆర్టీసీని మేము రెగ్యులరైజ్ చేస్తున్నాం ఎంప్లాయీస్ ని. మా పక్కకు ఉన్న వాళ్ళ మేమే అంత రేషన్ వస్తుంటే మీరు అక్కడ ఉన్న బిడ్డవి, ఇంకా మీరు హక్కులు ఉన్న వాళ్ళు, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకండి మీకు రావట్లేదు, మాట రావట్లేదు? బీజేపీ అంతగానం ఏం చూస్తున్నది? బ్లాక్ మనీ అమౌంట్ తెస్తానని ఎందుకు తేలేకపోయింది? పాలసీ మ్యాటర్ కదా మీది. 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వలేకపోయింది ఇప్పటిదాకా? ఉన్న ఉద్యోగాలను ఎందుకు కూడా కొడుతున్నది? అంత చులకనగా ఉన్నారా ప్రజలంటే మీకు? అయ్యో, నేను అడిగిన దానికి ప్రైవేటీకరణకి మీరు వ్యతిరేకమా? ప్రైవేటీకరణకి మీరు వ్యతిరేకమా అది చెప్పండి ముందు. మీకు అక్కడ దుబ్బాకలోనా, అక్కడ జీవీఎంసీలోనా కొట్టినటువంటి దెబ్బకి ఈవేళ ఆంధ్రాకి రావాలని మీరు చూస్తున్నారు. మేము అహంకారం కాదు, మీ అహంకారం. మా ఎంపీలు కూడా కాన్స్టిట్యూన్సీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నది మీరు. ఎంపీలు కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాలకు వెళ్లకుండా బైన్సా సంఘటనలో అడ్డుకుంటున్నది మీరు. మీరు అహంకారం, మాది కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం. అహంకారం గురించి మీరు మాట్లాడతారా? రైట్ మనం డిబేట్ అవుతున్నాం. తిరుపతిరావు గారు, కిషోర్ గౌడ్ గారు, తిరుపతిరావు గారు, లెట్ us not deviate from the subject. టైం కూడా అయిపోతుంది. అయిపోయింది. ఏం మాట్లాడతారండి? అహంకారం మాకా మీకా? పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గానికి వెళ్ళడానికి అనుమతి. రైట్, మనం వైజాగ్ స్టీల్ నుంచి దయచేసి డిబేట్ కావద్దు. తిరుపతిరావు గారు, కిషోర్ గౌడ్ గారు, వైజాగ్ స్టీల్ కి సంబంధించి మీరు చేసే కిషోర్ గౌడ్ గారు మన ఈ రోజు సబ్జెక్ట్ వైజాగ్ స్టీల్. తిరుపతిరావు గారు కైండ్లీ లెట్ us not deviate. తిరుపతిరావు గారు ఫైనల్ గా శ్యాంప్రసాద్ గారు చెప్పండి. రేపు 17-20 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే శ్యాంప్రసాద్ గారు 17-20 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఈ ఆందోళనకి మీరు చిరంజీవి అభిమాన సంఘంగా రాష్ట్ర నాయకత్వం, చిరంజీవి అభిమాన రాష్ట్ర నాయకత్వం అదే చెప్తున్నానంటే, ఇందాడ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదని చెప్పి మరి రాజీవ్ గాంధీ గారు కూడా అడుగుతున్నారు. మరి కళ్యాణ్ గారు ఆ సమస్య ఎక్కడ సాల్వ్ అయ్యిద్దో మరి అక్కడే పరిష్కారం వెతికే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. అవసరం అనుకుంటే జనాల్లోకి వచ్చి, కాకపోతే అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్యని అతని పర్సనల్ సమస్యగా వ్యవహరించి, నేను వెళ్ళినందువల్ల అక్కడ సమస్యలు ఏమైనా తలెత్తుతాయేమో, అక్కడ శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిద్దేమో, ప్రజల్లో ఆందోళన చెందుతారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అక్కడికి రాకపోవటం అనేది జరిగింది. అలాగే మరి మా చిరంజీవి గారు కూడా మరి అవసరం అనుకుంటే మరి ఆయన కూడా మరి అన్ని ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఉంది. మరి వీళ్ళిద్దరూ వచ్చినందువల్ల శాంతి భద్రతలు చాలా ప్రాబ్లం అవుతాయి కాబట్టి వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి మా చిరంజీవి గారి దగ్గర నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఎటువంటి ఇది వచ్చినా సరే మేము అందరం ప్రత్యక్షంగా పాల్గొని విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ సమితికి మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర చిరంజీవి తరఫున తెలియజేస్తాం. థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ కిషోర్ గౌడ్ గారు, అలాగే పూడి తిరుపతిరావు గారు, కూసంపూడి శ్రీనివాస్ గారు, అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్ట్రైట్ టాక్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి Prime 9. నిజం ఇదే మా ఇజం.